ఏమైంది సోదరా? నీకు 7 రోజుల క్రితం పుత్రుడు జన్మించాడని కంసుడికి తెలిస్తే పెద్ద అనర్థం జరుగుతుంది. ఏమైంది సోదరా? ఏమైంది? అనర్థం జరిగింది. ఏమిటి అనర్థం? ఏమైంది? నేను కన్నయ్య పుట్టిన విషయం స్వయంగా నేనే దర్బార్లో చెప్పొచ్చాను. ఎందుకంటే నాకు ఈ విషయం గురించి తెలియదు కాబట్టి. నేను ఏదో ఒక విధంగా ఈ విషయం మీకు తెలిసేలా చేసి ఉండాల్సిందే. ఇది మాటలకు సమయం కాదు. నేను త్వరగా వెళ్ళాలి, కన్నయ్యని కాపాడాలి. గోపరాజ నంద, నీ కాళ్ళు గోకులం చేరడానికి గాలితో పోటీ పడుతున్నాయి కదూ. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నువ్వు అక్కడికి వెళ్ళేసరికి నీ పుత్రుడి ప్రాణపక్షి గాల్లోకి ఎగిరిపోయి ఉంటుంది. అన్నయ్య, తమ్మయ్య, త్వరగా పదండి. ఏమైంది నందరాజా? గోకులానికి పదండి, త్వరగా పదండి. యశోదమ్మ, నమ్మకం కలిగిందా? ఇక కార్యక్రమం మొదలు పెడదామా? ఎవరివిడా? ఎక్కడి నుంచి వస్తోంది? దేవతలా ఉంది. బహుశా ఏదైనా రాణివాసపు స్త్రీ అయి ఉంటుంది. నందభవనంలో ఉత్సవం జరుగుతుంది కదా, దానికే ప్రత్యేక అతిథిగా వచ్చుంటారు. ప్రత్యేక అతిథిని నేను కనుక ఈ ఉత్సవాన్ని కూడా చాలా ప్రత్యేకంగా మార్చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం. బాబాయ్, ఈ దారిలో వెళ్తే త్వరగా వెళ్తాం. కానీ మహారాజా, ఈ దారి చాలా ప్రమాదకరం. త్వరగా పోనివ్వండి. ఎంతటి ఆపద వచ్చి పడిందో. తమరే మా పుత్రుణ్ణి రక్షించాలి. ఆ తల్లి పుత్రుల మధ్యలోకి ఈ ప్రమాదాన్ని రానివ్వకు ప్రభు. రక్షించండి. మధురలో మాత దుఃఖిస్తోంది, కానీ ఇక్కడ మాత్రం అమ్మకి రాబోయే ప్రమాదం గురించి తెలియదు. అందుకే ఆనందంగా ఉయ్యాలూపుతోంది. ఇద్దరికి సంతోషం కలగాలంటే పూతనతో జరిగే యుద్ధంలో నేను తగిన జాగ్రత్త వహించాలి. ఇలా ఇవ్వండి. ఎంతసేపు మీరేనా? కాసేపు నేను ఊపుతాను. ఓ అవతార విష్ణుమూర్తి, నీ ప్రాణదీపం కాసేపట్లో కొండెక్కుతుంది. నేనొచ్చింది అందుకేగా. ఇదిగో కాసేపు ఉండిపోతున్నా, మా అమ్మని ఉయ్యాలోపడంలో ఆనందాన్ని అనుభవించని.
తనంత అందంగా ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇంతకీ ఈవిడెవరు అసలు? ఆ రూపలావణ్యాల్ని చూడు, పెదవులపై చిరునవ్వు, చేతిలో కలువ పువ్వు. చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చినట్లుంది. నేను గుర్తుపట్టలేదు. మీరు? వసుదేవులు వారు పంపించారు తమరి నీలమణికి పాలివ్వడం కోసం. కానీ మా కన్నయ్యకి తమరి పాలు ఎలా? వసుదేవ మహారాజుపై మీకు నమ్మకం లేదా? లేదు, నమ్మకం లేక కాదు. కానీ యాదవ్ కులంలో పిల్లలందరికీ నేనే పాలిస్తాను. దానివల్ల వారికి కూడా నాలాగే దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యము లభిస్తాయి. నిన్ననే తెలిసింది, వసుదేవుడిని దేవక్కయ్యని కంసుడు కారాగారంలో నుంచి విడుదల చేసినట్లు. ఈరోజు చూస్తే పాలిచ్చి బలమిచ్చే ఈవిడొచ్చింది. బహుశా బావగారే పంపించుంటారేమో. ఏంటా చూపు? మీ కుమారుడి దర్శన భాగ్యం కూడా ప్రసాదించవా? తన ఆరోగ్యం ఆయుష్ బాగుండాలనే కోరిక మీకు ఉంటుందిగా. ఎందుకుండదు, నాకు ఉంది. రండి రండి. రా పోతనా రా, నా ఉయ్యాలోత్సవానికి స్వాగతం సుస్వాగతం. ఊపడానికైతే రావచ్చు, చంపడానికైతే పోవచ్చు, తిన్నగా మట్టిలో మట్టైపోవచ్చు. సరిగ్గా చూడు, ఈ పూతన నీ గడప దాటి లోపలికొస్తుంది. కానీ నువ్వు మాత్రం గుడ్లప్పగించి చూడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. కిక్కురు మనకుండా ఉయ్యాల్లో పడుకొని ఎదురు చూస్తున్నాడు నా కోసం. అంటే మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు. నేను వచ్చేశాను విష్ణు, నువ్వు ఎక్కడున్నావు? అరే, ఈవిడెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నీలమణి ఆయురారోగ్యాల కోసం వసుదేవుల వారే పంపారు మధురై నుండి. స్వామి పంపించారా? ఎలా ఉన్నారు వారు? ఇంకా మా సోదరి దేవకి తనెలా ఉంది? అంతా పైవాడి దయ, అంతా బాగున్నారు. వారిని సరిగా చూసుకుంటున్నారా? కష్టాలు పెడుతూనే ఉన్నారా? వారిని బాధ పెట్టడం లేదు కదా? ఎక్కడ దాక్కున్నావు దుష్ట బాలక? తను కనబడట్లేదేమిటి? ఇంతవరకు మాటకి మాట సమాధానం చెప్పాడు కదా, అయినా ఇంత చిన్న శిశువు ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఎవరికి తెలుసు, తన మాటలన్నీ బహుశా నా ఊహలేనేమో. చెప్పండి, మీరు మౌనంగా ఉన్నారెందుకు? ఆహా, వారంతా పరమ సుఖంగా సంతోషంగా హాయిగా ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ యశోదమ్మకి కన్నయ్య పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు.
తనకి శుభం కోరుకుంటున్నారు, అందుకే వారు నన్ను ఇక్కడికి పంపారు. అయినా ఎక్కడ మీ కన్నయ్య? కాస్త నాకు చూపించచ్చుగా? అరే, లోపలున్నాడు తన ఉయ్యాలలో. కలవడానికి ముందు మీకు స్వాగత సత్కారాలు చేయాలి కదా, మా అతిథి కదా మీరు. వద్దులేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అవన్నీ వద్దంటే ఎలా? అతిథి మర్యాద. స్వాగతం చెప్పి పలహారం పెట్టడం మా కనీస ధర్మం కదా. నేను నా ధర్మాన్ని తప్పకుండా నిర్వర్తిస్తాను. ఇది మా సాంప్రదాయం, దాన్ని కాదనకూడదు మీరు. మా అమ్మ దగ్గరే తెలివితేటలు చూపిస్తోంది ఈ పూతన. అనుభవించక తప్పదు. నా మాట నమ్మండి, నాకు ఏమాత్రం ఆకలి లేదు. దేవతలా వచ్చారు. గోకులం నైవేద్యాన్ని కాదంటే ఎలా చెప్పండి? నైవేద్యం స్వీకరించాల్సిందే. పదండి, రండి రండి రండి. త్వరగా వెళ్ళండి, ఆలస్యం కాకూడదు. ఇదిగో స్వీకరించండి. లేదు, నేను ఇవన్నీ తినను. రక్తం కావాలి నాకు. ఇలాంటి పిండి వంటలు ఎవరికి కావాలి? వీళ్ళిలాగే విసిగిస్తుంటే నేను నా అసలు రూపం చూపించాల్సి వస్తుంది వీళ్ళకి. మా కన్నయ్యకి ఊయలోత్సవం, మిమ్మల్ని తినకుండా వెళ్ళనిస్తే ఎలా? వద్దు వద్దు, నేను ఇవన్నీ తినకూడదు. మీరు మరోలా అర్థం చేసుకోకండి. కొంపతీసి దీనికి నా మీద అనుమానం వచ్చిందా ఏమిటి? అది నిజమే కదా మీరు చెబుతున్నది? వసుదేవుల వారే పంపించారు కదా? అలా మాట్లాడుతున్నారేమిటి? స్వయంగా వాసుదేవుల వారే పంపించారు నన్ను. ఆ మాట గుర్తుంది, అందుకే చెబుతున్నాను. మీరే ఆలోచించండి. మీరు మధుర నుండి వచ్చారు కదా, అంటే మీరు గోకులానికి అతిథిగా వచ్చారు. గౌరవనీయులు, ఆదరణీయులు కదా. ఆ కారణంగానే విన్నవించుకుంటున్నాను, కాదనకండి. అతిథిగా మీ మర్యాదలు నిలబెట్టాల్సిందే. ఇది విష్ణువు కంటే మొండిదిలా ఉంది. తనకి నా మీద అనుమానం రాకముందే, నా పథకం మట్టిలో కలిసిపోకముందే నేనేదో ఒకటి చేయాల్సిందే. సరే, ముందుగా నేనొచ్చిన పనిని పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే వద్దని చెప్పాను. కానీ మీరింత బలవంత పెడుతున్నందుకైనా మీ నివేదనని తోసిపుచ్చడం నాకస్సలు మర్యాదే కాదు. ఈ పాలకోవాతో నా ఆకలి తీరిపోతుందనుకోకు. నేను తాగాల్సినది నీ వేడి వేడి రక్తాన్నే విష్ణు. బాబాయ్, ఇంకా వేగం పెంచు. నారాయణ, మా కన్నయ్యని రక్షించు ప్రభు. యశోద ముందే చెప్పింది మధుర వెళ్ళొద్దు అని, కానీ నేను ఎందుకు వినలేదు? ఇప్పుడు ఆ రాక్షసి పూతన మన గోకులం చేరుకుందంటే కన్నయ్యతో పాటుగా గోకులంలో శిశువులందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. నేను ఈ పాలకోవా తినడానికి కాదు వచ్చింది, నీకు పాలు తాగించడానికి వచ్చాను విష్ణు. ఏమైంది? నేను ఇంకొన్ని తీసుకురానా? వద్దు. అతిథి సత్కారాలు, వేడుకలు చేయడం, మిఠాయిలు పంచడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందుగా నన్ను పంపించిన సత్కారం ఆరంభించిన దానికి అనుమానం వస్తే నీ కుట్ర బయటపడుతుంది. చూడండి, కన్నయ్య ఆరోగ్యం విషయంలో అలసత్వం పనికిరాదు కదా. అయ్యో, నాకు ఈ ఆలోచన రానేలేదు. పదండి పదండి, వెళ్దాం పదండి, రండి. అబ్బా, అడ్డంగా ఎందుకు నుంచున్నారు? చూడనివ్వండి మా కన్నయ్యని. సరే వదినా. వదినా, నీలమణి నిద్రపోతున్నాడు.
చూడు. ఓహో, ఇక్కడున్నావా? నిన్నింక చరిత్రలో కలిపేస్తాను విష్ణు. ఎలాగంటే ఇప్పుడు జరగబోయేది గతంలో ఎక్కడా జరిగుండదు. ఈ విష్ణుమూర్తి అవతారాన్నే అంతం చేసి చూపిస్తాను. ఎంత బాగున్నాడో. అప్పుడే ఏమైంది పూతనా? ఇప్పుడు చూడు, నిన్నెలా ముప్పు తిప్పలు పెడతాను. అరే, తనేమిటి తల తిప్పేస్తున్నాడు? మీరేమీ కంగారు పడకండి, నేనొచ్చి నిద్ర లేపుతాను. కన్నయ్య, నిద్రలేనన్నా? చూడు, నీకోసం ఎవరొచ్చారో. కన్నా, లేనాన్నా? మీ అమ్మని ఇలా ఏడిపిస్తే ఎలా? లేనాన్నా? లే కన్నయ్యా, చూడు, మధుర నుండి వచ్చింది తను. లేనాన్నా? లే కన్నయ్యా. లే లే నీలమణి, నిద్రలే. మా కన్నయ్య లేచాడు. బంగారు కొండ. ఏది ఇలా ఇవ్వండి. అప్పుడే వద్దు, మీరింకా కొత్త కదా, భయపడి ఏడుస్తాడు. మీరేం సందేహించకండి. తనకి నా ఒడి ఏమాత్రమో కొత్త అనిపించదు. తనకి తల్లి ఒడిలో ఉన్నట్లే అనిపిస్తుంది నా దగ్గర. కన్నయ్య, నేను చేసిన తప్పుకి కన్నయ్యని శిక్షించొద్దు ప్రభు. బాబాయ్, వేగం పెంచు. మీరేం భయపడకండి యశోదా. నేను ఒక స్త్రీనే. ఎంతో మంది శిశువులకి పాలిచ్చాను, పెంచాను. మీ కన్నయ్యని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మీకు కష్టంగా ఉందేమో, నేను తీసుకోనా? చూడండి, చిరునవ్వులు చిందిస్తున్నాడు. నేను ఒంటరిగా పాలివ్వాలి యశోదా. అప్పుడే కన్నయ్య ప్రశాంతంగా పాలు తాగుతాడు. అయితే మిమ్మల్ని నా గదిలోకి తీసుకువెళ్తాను. రండి రండి, మీరిక్కడ కూర్చోండి. తనకి నేను పాలిస్తూ ఉంటాను, మీరు కాటుకు తీసుకురండి. తనకి నా చేత్తోనే దిష్టి చుక్క పెడతాను. ఎంత ముద్దొస్తున్నాడో చూడు. తనకి నా దిష్టి తగిలేటట్టుందేమో. మీ దృష్టి చలవ దృష్టి. ఏం కాదులేండి, వెళ్ళి కాటుకు తీసుకొస్తాను. ఎలా ఉంది? బాగుంది కదూ? సాక్షాత్తు మృత్యు ఒడిలో ఆడుకునే అవకాశం అందరికీ రాదు.
నాకు తెలుసు నువ్వు అమాయకుడివి, ముద్దులు మూటగట్టేవాడివే కావచ్చు, కానీ నన్ను మాత్రం తక్కువగా అంచనా వేయద్దు. నేను నీ బోసు నవ్వులకి పడిపోతాననుకోవద్దు. ఇప్పుడు ఈ పూతన నీ శరీరంలో విషాన్ని ప్రవహింపజేస్తుంది. నువ్వు జ్వలిస్తావు, దయ చూపమని ప్రార్థిస్తావు, చివరికి నిశ్శబ్దంగా నీ ప్రాణాలను వదిలేస్తావు. ఆకలేస్తుందా? తాగు, తాగు నీ శత్రువు ఇచ్చే విషం పాలు. నీ విష్ణు అవతారం చాలించు, నీకు వైకుంఠ ప్రాప్తినిస్తుంది ఈ పూతన. వదులు, 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 వదలను. కన్నయ్య, 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 నీలమణి కన్నయ్య, 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 నీలమణి, కన్నయ్య, కన్నయ్య, బాబాయ్, బండి ఎందుకు ఆపారు? గోకులం చాలా దూరం ఉంది. నందరాజా, చక్రం కూరుకుపోయింది, బయటకు లాగాలి దీన్ని. ఇక చాలు, వదలు నన్ను. కన్నయ్య, కన్నయ్య, నీలమణి, నీలమణి వదులు, వదులు, వదులు నన్ను, వదిలే నన్ను. అయ్యో రాక్షసి, కన్నయ్య ఏం చేస్తుందో ఏంటో. కన్నయ్య, వదులు, వదిలే నన్ను. పెద్ద రాక్షసులా ఉంది.
ఎవరిని నీళ్ళు తీసుకురండి, నీళ్ళు తీసుకురండి. యశోద, యశోద. ఏమిటి పరీక్ష? వదిలేయ్ నన్ను, వదిలేయ్. యశోద, కళ్ళు తెరువు. పరిస్థితి పోయి. యశోద, వదిలేయ్. దయ చూపించు ప్రభు, దయ చూపించు. వదులు నన్ను, వదులు. ఏకంపుగా ధర్మధర్మాలకు సాక్షి సృష్టి పాలకుడైన దైవం విష్ణు అవతారాన్ని హత్య చేయడానికి ప్రయత్నించాను. నేను ఎంత దారుణం చేశాను. అన్యం పుణ్యం తెలియని బాలుడికి విషమివ్వబోయాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. మనమందరం ఏం చేసినా మన పూర్వజన్మల కర్మల కారణంగానే చేస్తాం. అందుకని ఈ విషయంలో చింతించకు. ఈరోజు నువ్వు చేసిన పని నీ గత జన్మకు కొనసాగింపు. ఒకప్పుడు ఈ లోకం నిన్ను రత్నమాల అని పిలుచుకునేది. నేనా రత్నమాల? హా, బలి మహారాజు పుత్రిక రత్నమాల. బలి అంటే దైత్యుల మహారాజు, శక్తి సంపన్నుడు, నాకు పరమ భక్తుడు. దైత్య గురువు శుక్రాచార్యుడి సహాయంతో తను అమరుడయ్యాడు. భూమికి స్వర్గానికి సామ్రాట్టుగా రూపొందాడు. యజ్ఞం చేసిన తరువాత తను యాచకులకు కానుకలివ్వసాగాడు. అప్పుడు నేను పేద వటు అవతారం ధరించాను, వామన అవతారం. రత్నమాల రూపంలో నన్ను చూడగానే ఆ బాలుడి అవతారం చూసి నీలో నీ మాతృహృదయం ఉప్పొంగింది, నీ మనసులో వాత్సల్యం కలిగింది. నా కోరిక ఒక్కటే, నిన్ను పుత్రుడిగా పొందడం, నా ఒడిలో ఆడించడం, నా పాలివ్వడం. అప్పుడు నేను నీకు వరం ప్రసాదించాను, నీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది అని. అయినా ప్రభు, అది వరప్రభావమే అయితే నేను మీకు పాలకు బదులుగా విషాన్నిచ్చే ఆకృత్యం ఎందుకు చేశాను? వామన అవతారం. ఆగ్రహం కారణంగా ఆ సమయంలో నేను మీ తండ్రి గారైన అసుర చక్రవర్తి బలికి చేసిన దానివల్లే నీకెంతో ఆగ్రహం కలిగింది.
మీ తండ్రిని కానుకగా 3 అడుగుల నేల ఇమ్మని అడిగాను పూతన. ఆ మాత్రం నేల కోసం అంత ఆగ్రహం ఎందుకు కలిగింది ప్రభు? బలిచక్రవర్తి వామనుడి రూపంలో ఉన్న నా కోరిక నెరవేరుస్తానని మాట ఇచ్చారు. అప్పుడు నేను బృహదాకారకమైన త్రివిక్రముడి రూపాన్ని ధరించాను. మొదటి పాదంతో భూమినంతటినీ ఆక్రమించాను. రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను. అప్పుడు బలిచక్రవర్తికి కానుకగా ఇవ్వడానికి స్థలమే మిగలలేదు. బలిచక్రవర్తి ఆడి తప్పనివాడు. అందుకే 3వ అడుగు పెట్టడానికి తన శిరస్సు వంచాడు. 3వ పాదంతో బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళక తప్పలేదు. మీ తండ్రి పట్ల నేనలా వ్యవహరించినందుకే నీకు ఆగ్రహం కలిగింది. తల్లిలా పాలివ్వాలనుకున్నాను, కానీ నువ్వు చేసిన పనికి విషమిస్తాను. నీకు విషమిస్తాను. నీ మనసులోని అభిలాష తప్పక నెరవేరుతుంది. నా మనసులోనే నీకా వరాన్నిచ్చాను పూతన. ఈరోజు నీ కోరికలు 2 నెరవేరాయి రత్నమాల. నిజానికి గుండెల్లో విషమే ఉండొచ్చు, కానీ నువ్వు నా ఆకలి తీర్చే ప్రయత్నం చేశావు. నన్ను నీ గుండెలకు హత్తుకున్నావు. ఆ కారణం వల్లే నువ్వు నాకు తల్లిలాగే పూజనీయురాలివయ్యావు. అందువల్ల నువ్వు ఐహిక బంధాల నుంచి ముక్తి పొందావు. నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను మాతా. ధన్యోస్మి ప్రభు. మరొక వేదన మిగిలే ఉంది ప్రభు. నా వల్ల ఇంతమంది అమాయకపు శిశువుల హత్య ఎందుకు జరిగింది? నీవు ఎవరినైతే అంతం చేశావో వారి వారి పూర్వజన్మ ఫలంగా ఈ జన్మలో వారంతా అల్పాయుష్కులై జన్మించారు. అది విధి విలాసం మాత్రమే రత్నమాల. సూర్యకాంతిని మించిన తేజస్సు ఎలా వచ్చింది? శ్రీహరి, శ్రీహరి మమ్మల్ని రక్షించు ప్రభు. అక్కడ చూడండి. యశోద, 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 నీలమణి, నీలమణి, నీలమణి.
కన్నయ్య కన్నయ్య యశోద కన్నయ్య 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 యశోద కన్నయ్య 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 మెల్లిగా. మీరిద్దరు బానే ఉన్నారా? పూతనా? కన్నయ్య ఏమయ్యాడు? వెతకండి వెతకండి కన్నయ్య కన్నయ్య ఎక్కడా? నా కన్నయ్య ఎక్కడున్నాడు? యశోద శాంతించు యశోద. కాస్త ఆగు యశోద. శాంతించు యశోద. కన్నయ్య ఏం కాదు యశోద. శాంతించు యశోద. ఎవరైనా వెళ్ళి నిచ్చెన తీసుకురండి. నీలమణి, నువ్వేం భయపడకు, మేము వస్తున్నాం. నిచ్చెన తీసుకురండి. రండి, వదండి. నాకేం కాలేదులేమ్మా, నేను ఎప్పట్లాగే ఉన్నాను. నా బంగారు కొండ, నా నీలమణి. ఇంకేడవకమ్మా, నేను వచ్చేసానుగా మా యశోదమ్మ ఒడిలోకి. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను కన్నయ్య. నేను నిన్ను రక్షించుకోలేకపోయాను. కన్నయ్యకి ఇంకేం భయం లేదు యశోద. నీ ఆరోగ్యం పాడవుతుంది యశోద. ఇక చాలు. అక్క, కన్నయ్య తిరిగి వచ్చాడు. అక్క, కన్నయ్య తిరిగి వచ్చాడు. ఇంకేడవద్దు. నాకేం కాలేదులేమ్మా, చూడు ఎంత బాగున్నానో. అమ్మనెవరూ ఓదార్చలేరు. రోహిణి పెద్దమ్మ, ఇంక మీరే ఓదార్చాలి. ఇంక చాలించి యశోద. చూడు కన్నయ్య ఎలా వెక్కముఖం పెట్టుకున్నాడు. నీ కన్నీళ్లతో నా కన్నీళ్ళని కడుగుతున్నావా అమ్మా? ఓ శ్రీమన్నారాయణ, తమరికి శతకోటి ధన్యవాదాలు. మా నీలమణిని భద్రంగా కాపాడారు. ఇంతకీ తనెవరు? దేవతలా వచ్చింది, రాక్షసిలా మారి కన్నయ్యని తీసుకుపోయింది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇంతకీ తనెవరు? పూతన మన మందిరంలో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఎన్నో గ్రామాల్లో ఒక రాక్షసి వచ్చి పాలు తాగి పిల్లల్ని తినేస్తున్నాను.
పాపం ఇంతవరకు ఎంతమంది తల్లుల ఉసురు పోసుకుందో ఆ రాక్షసి. నాకు ఆ విషయం తెలియగానే మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను, కానీ అప్పటికే ఆలస్యమైంది.